చిన్నారి అభిమానానికి కేటీఆర్ ఫిదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతిక అనే చిన్నారి అభిమానానికి ఫిదా అయ్యారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా నాలుగేళ్ల చిన్నారి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకుంది. నగరంలోని రామంతపూర్లోని రామ్రెడ్డి నగర్ కు చెందిన కృతికపై గత జనవరిలో వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన కృతికకు కేటీఆర్ వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. ఈ కృతజ్ఞత భావంతో సోమవారం తన తల్లితో కలిసి కేటీఆర్ రాఖీ కట్టించి చిన్నారి ఆప్యాయతకు కేటీఆర్ మురిసిపోయారు. ఒక్క పదానికి పొంతనం లేకుండా రాసుకొచ్చింది. తో ఇడిచిపెడితే కాయ ఇడిచిపెట్టిండు, కాయ ఇడిచిపెడితే తో ఇడిచిపెట్టిండు. ఇక చూడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతిక అనే చిన్నారి అభిమానానికి ఫిదాయారు. ఏమైనా పొంతన ఉందా? కృతిక అనే చిన్నారి అభిమానానికి కేటీఆర్ ఫిదాయారు. అది పదం అట్లా పొంతన ఉండాలి. తన చేతికున్న రాఖీలను కృతికకు చూపిస్తూ నవ్వులు పూయించారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జర చూడుర్రి పేపరు. పదాల పొందిక సరిగ్గా కుదురుతలేదు. శంకర్ కొంచెం ఇది చూడు. ఈ పదాల పొందిక కుదరకుండా దీని అర్థాలు మారిపోయే కాడికి వస్తుంది. ఇక మొత్తానికి నిన్న కేటీఆర్ పరిస్థితి ఎట్లున్నదంటే, రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గదా ఇక్కడ దాకా కట్టినట్టు, ఈ మడమ నుంచి మొదలు పెడితే ఈ జబ్బాల దాకా రాకెట్లు కట్టినట్టు ఆ సినిమాలో కేటీఆర్ కూడా ఇక ఇక్కంచెలు మొదలు పెడితే ఇక జబ్బాల దాకా రాకెట్లు కట్టుకొచ్చింది. రాకెట్ల పండుగను కూడా కేటీఆర్ రాజకీయంగా మంచిగా వాడుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ను, అబ్బా రామన్న ఎంత మంచోడు, రామన్న ఎవరు పిలిచినా పోతాడు, రామన్న గిట్ల బిత్త గట్లు ఉరుకుతాడు. ఇది రాజకీయమే. ఈ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి మనం. రామన్న అడిగి పోయి రాకెట్లు కట్టుకున్నంత మాత్రాన రామన్న అందరికీ అందుబాటులో ఉంటాడు అనుకుంటే అది మన అమాయకత్వం. వాళ్ళు అందుబాటులో లేకనే ప్రజలకు విసిగి వచ్చింది, వాళ్ళు అందుబాటులో లేకనే యువకులకు విసిగి వచ్చింది. 46 జీవో ఎంత ప్రమాదం వీళ్ళకు తీసుకొచ్చి పెట్టిందంటే, ఆనాడు 46 జీవో బాధితులు తిరగని ఎమ్మెల్యే లేరు పాపం. 46 జీవో బాధితులు నా దగ్గరికి వస్తే నాకు కాస్తో కూస్తో పరిచయం ఉందని మన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గరికి పంపిన, అదేవిధంగా మన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్న దగ్గరికి కూడా పంపిన. ఒక గాదర్ కిషోర్ అన్న ఒక్కడే ఒక గంట సేపు 46 జీవో బాధితులకు టైం ఇచ్చి అదంతా ఆయన విన్నాడు. నేనే స్వయంగా కొంతమందిని ఆ గాదర్ కిషోర్ అన్న దగ్గర తీసుకపోయి, అన్న ఇది వీళ్ళ పరిస్థితి, ఇది కొంచెం ఇలా అన్యాయం జరిగినట్టే కనబడుతుంది, కొంచెం వినండి అంటే విని ఆయన ఎమ్మెల్యే, సాధారణమైన ఎమ్మెల్యే అన్న కూడా ఆయన జగదీశ్వర్ రెడ్డి గారికి చెప్పిండు. జగదీశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చెప్పిండు. కానీ వాళ్ళు పెడిచెవున పెట్టిండు. అది చాలా ప్రమాదకరకాడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడేదో ముసి నవ్వులు నవ్వుతూ చిన్నపిల్లలతో రాకెట్లు కట్టించుకున్నంత మాత్రాన గతమంతా మర్చిపోతారంటే ఇది వృధా. ఇప్పటికైనా యువతను చేరదీయండి, కార్యకర్తలను కలవండి. గీ ఎమోషనల్ వ్యవహారాలు కాదు. రాఖీ పండుగ వచ్చినప్పుడు చిన్నారి దగ్గరికి పోయి కట్టించుకోవడం ఓకే, కానీ మీ కార్యకర్తలకు మీరు అందుబాటులో ఉన్నారా? మీ కార్యకర్తల బాధలను మీరు తీరుస్తున్నారా? అది ముఖ్యం. మీ కార్యకర్త 3 నెలలు జైల్లో పడితే ఇదే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన మీద దాడి చేపించి చావు బతుకుల మధ్య దాకా వెళితే 3 నెలలు మళ్ళీ ఆయన మీదనే కేసు పెట్టి జైల్లో వేస్తే ₹1 ఇచ్చిండ్లా? ఇయ్యలే. కాబట్టి గీ డ్రామాలు కాదు, గా సమస్యలు చూడు.